హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మిల్లెట్స్తో ఒక హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ హెల్తీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఊదలతో కమ్మని రెసిపీని ఈరోజు మనము ప్రిపేర్ చేసుకుందాం. ఎన్నో రకాల పోషక విలువలతో కూడిన ఈ మిల్లెట్స్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు ఊదలను వేసుకుందాం. ఊదల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. డయాబెటిక్ ఉన్నవారికి మంచి ఆహారంగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు బలవర్ధమైన ఆహారంగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయ సమస్యలకు చాలా బాగా పనిచేస్తాయి. ఇంత హెల్దీ అయిన ఊదలని మనం తప్పకుండా డైట్లో చేర్చుకోవాల్సిందే. ఏ గ్లాస్తో అయితే మనం ఊదలు కొలుచుకున్నామో అదే గ్లాస్కి సగం గ్లాసు పొట్టుతో కూడిన పెసర బేడలను వేస్తున్నాను. పొట్టుతో కూడిన పెసరపప్పు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పొంగలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పొట్టు లేని తెల్ల పెసరపప్పు అయినా కూడా వేసేసుకోవచ్చు. ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక 2 గ్లాసుల డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకుందాం. మిల్లెట్స్తో ఏ రెసిపీ చేసినా కూడా తప్పనిసరిగా కనీసం గంట పాటైనా నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కూడా ఒక గంట పాటు నానబెట్టేసుకుందాం. 2 గ్లాసుల వాటర్ వేసాను. ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, మిల్లెట్స్, పెసరపప్పు అంతా చాలా బాగా నానిపోయింది. ఇవంతా వాటర్తో పాటే కుక్కర్లో వేసేసుకుందాం. నానబెట్టుకోవడానికి 2 గ్లాసులు వేసాము. ఇంకో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాం. మొత్తం 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే వావ్, చూడండి ఎంత బాగా మనకు పొంగలి మెత్తగా ఉడికింది కదా. మీకు ఇంత మెత్తగా వద్దనుకుంటే 1 గ్లాసు వాటర్ని తగ్గించుకోవచ్చు. లేదు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం. పొంగలికి నెయ్యిని వేసి పోపు పెట్టుకున్నామంటే పొంగలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వేయించుకుందాం. బాగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి. పొంగల్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని తురిమేసి వేస్తున్నానండి. మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే అల్లం పేస్ట్ అయినా కూడా వేసేసుకోవచ్చు. బాగా వేయించేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను దంచి వేస్తున్నాను. మీరు కావాలంటే మిరియాలనైనా వేసేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఉడికించుకున్న పొంగలిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వేడివేడిగా ఈ పొంగలిని తిన్నామంటే ఇంకా చట్నీ కూడా అవసరమే ఉండదండి. చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ ఊదల పొంగలిని ప్రిపేర్ చేయండి. లంచ్ బాక్స్కి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, నైట్ డిన్నర్ టైంలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ హెల్దీ ఊదల మిల్లెట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.